విష్ణు సహస్రనామాలలో 27వ నామం శివః. ఈ పదం వినడానికి చాలా చిన్నది, మనకందరికీ ఎంతో సుపరిచితమైన పేరు కూడా. కానీ దీని వెనక ఉన్న అర్థం చూస్తే మాత్రం ఒక మహాసముద్రంలా అనిపిస్తుంది. అవును, నిజమే. ఈ ఒక్క పదం కేవలం ఒక దేవుడి పేరుగానే కాకుండా ఆ వివిధ పురాణాలు లేదా సాంప్రదాయాలు, ఇంకా చెప్పాలంటే బౌద్ధం, జైనం లాంటి ఇతర మతాల కోణాల్లో ఎలాంటి విశ్వవ్యాప్త స్వరూపాలను కలిగి ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఖచ్చితంగా. అందుకే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఈ నామం గురించిన అన్వేషణ చెయ్యబోతున్నాం. దీనికి మూలాధారం హైదరాబాదులోని శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠ్ వారు అందించిన సమాచారం. కరెక్ట్. వారందించిన ఈ నామం గురించిన 3వ భాగం పరిశోధన ఆధారంగా మన చర్చ సాగుతోంది. ఒకే పదం ఇన్ని భిన్నమైన సంస్కృతుల్లో ఎలా ప్రవహించిందో గమనించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. అసలు విషయానికొస్తే సాధారణంగా శివ అనగానే హిందూ మతంలోని త్రిమూర్తులలో ఒకరైన లయకారుడు మాత్రమే అని మనం మైండ్లో ముద్రపడిపోయింది కదా. అవును. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే, శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠ్ వారి ఆధారాలని పరిశీలిస్తే ఇది కేవలం ఒక రూపం మాత్రమే కాదు, అదొక అత్యున్నతమైన తత్వం అని స్పష్టమవుతుంది. అంటే విష్ణువును కీర్తించే సహస్రనామాల్లో శివుని పేరు ఉండటమనేది భగవంతుడి స్వరూపంలో ఎటువంటి భేదాలు లేవని చెప్పే ప్రయత్నమంటారా? ఎగ్జాక్ట్లీ. సృష్టి అంతా ఒకటే అని చెప్పే ఒక గొప్ప ప్రయత్నమిది. పురాణాల నుండి మొదలుపెట్టి ప్రాచీన సన్యాస వర్గాల వరకు ఈ పదం ఎలా రూపాంతరం చెందిందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పురాణాల ప్రస్తావన వచ్చింది కాబట్టి ముందుగా లింగపురాణం ఏం చెబుతోందో చూద్దాం. దీని ప్రకారం శివుడు సృష్టికి కేవలం కారణం మాత్రమే కాదు, సృష్టికి మూలం కూడా ఆయనే. ఆ వాదనను మనం అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణను పరిశీలించాలి. సాధారణంగా ఒక కుండను తయారు చేయాలంటే 2 విషయాలు కావాలి. ఒకటి మట్టి, రెండవది ఆ మట్టిని కుండగా మార్చే కుమ్మరి. కరెక్ట్. ఇక్కడ మట్టి అనేది మూల పదార్థం. దీన్నే తత్వశాస్త్రంలో ఉపాదాన కారణం అంటారు. ఆ కుండను తయారు చేసే కుమ్మరిని నిమిత్త కారణం అంటారు. అంటే ఆ సృష్టిని నడిపించే చైతన్యం. అయితే లింగపురాణం ప్రకారం ఈ విశ్వసృష్టిలో ఆ మట్టి శివుడే, ఆ కుమ్మరి కూడా శివుడే అని అర్థం చేసుకోవచ్చా? 100% సృష్టికి కావాల్సిన మూల పదార్థం ఆయనే, ఆ సృష్టిని నడిపించే చైతన్యం కూడా ఆయనే. సృష్టికర్త వేరు, సృష్టి వేరు కాదు, అంతా ఆ పరమాత్మమయమే అని చెప్పడం దీని అంతరార్థం. మట్టి ఆయనే, కుమ్మరి ఆయనే అనడం వింటుంటే భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు, మన చుట్టూ ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు అనే భావన కలుగుతోంది. నిజమే. ఈ క్రమంలోనే ఆయన 5 విభిన్న రూపాలలో వ్యక్తమవుతాడని కూడా మన ఆధారాలు చెబుతున్నాయి. వీటినే పంచబ్రహ్మలు అంటారు. ఇవి కేవలం పేర్లు కాదు, మనిషి అస్తిత్వాన్ని విడమర్చి చెప్పే సూత్రాలు. ఆ 5లో మొదటిది ఈశాన రూపం కదా, అంటే ఇది విశ్వానికి ఆత్మలాంటిది అని వర్ణించారు. అవును. మన దేహానికి ప్రాణవాయువెంత ముఖ్యమో ఈ సమస్త సృష్టికి ఆధారమైన చైతన్యం ఈశాన రూపం. ఇక రెండవది తత్పురుష. ఈ తత్పురుష అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించింది కదా. కరెక్ట్. మనం రోజూ చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం అంతా ఇదే. ఉదయం లేవిచి నిద్రలేచినప్పటి నుండి మనం పట్టుకునే వస్తువులు, చూసే మనుషులు, అనుభవించే ప్రకృతి, ఇదంతా తత్పురుష స్వరూపమే. ఇది మాయతో కప్పబడుంటుందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కేవలం పైకి కనిపించేదే నిజం అనుకునేలా చేసే ఒక భౌతిక పొర అన్మాట. ఇక మూడవది అఘోర రూపం. ఇది నేరుగా మన అనుభవాలకు సంబంధించింది కదా. అవును. మనం శబ్దాలను వింటాం, స్పర్శను అనుభవిస్తాం, రూపాలను చూస్తాం, రుచిని ఆస్వాదిస్తాం, వాసనను పీలుస్తాం. ఈ 5ంటిని తన్మాత్రలు అంటారు. ఈ 5 తన్మాత్రలు, వాటిని ప్రాసెస్ చేసే మన మనస్సు, బుద్ధి, వ్యక్తిగత అహంకారం, వీటన్నింటి కలయికే అఘోరతత్వం. అద్భుతం. మనం ఒక అందమైన పాట విన్నప్పుడు మన మనస్సులో కలిగే స్పందన అంతా ఈ అఘోరతత్వంలో భాగమే అని అర్థమవుతోంది. ఇక 4వది వామదేవ రూపం. ఈ పదం వినగానే మనకు ఏదో ఒక దేవుడి పేరు గుర్తొస్తుంది. కాని ఇక్కడ వామదేవ అంటే కేవలం నేను అనే వ్యక్తిగత అహంకారం కాదు. ఇది ఈ విశ్వం మొత్తానికున్న ఒక ఉమ్మడి అస్తిత్వం లాంటిది, ఒక సమష్టి అహంకారం. ఇక చివరిగా 5వది సద్యోజాత రూపం, అంటే విశ్వవ్యాప్తమైన మనసు. అనంతమైన ఆలోచనలకు, సృష్టి మొత్తాన్ని ఆవరించి ఉన్న ఒక మేధస్సుకు ఇది ప్రతిరూపం. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఒక సంపూర్ణమైన నిర్మాణం మనకు అర్థమవుతుంది.
ఈ పంచబ్రహ్మలు వేరువేరు దేవతలు కాదు. ప్రాణం, భౌతిక దేహం, ఇంద్రియాలు, సమష్టి అహంకారం మరియు విశ్వమనస్సు. ఒక మనిషి లేదా ఒక సృష్టి ఎలా నిర్మించబడిందో చెప్పే ఒక అద్భుతమైన తత్వమిది. ఒకే పరమ సత్యం యొక్క 5 విభిన్న కోణాలు. ఖచ్చితంగా. ఇదే విషయాన్ని సౌరపురాణం ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్లి అసలు ఈ సృష్టి జరగకముందు ఆయన ఎలా ఉండేవాడో వర్ణించింది. సౌరపురాణంలోని 2వ అధ్యాయమైన ఆది సర్గలో సాక్షాత్తు సూర్యభగవానుడే శివుడిని అత్యున్నత సత్యంగా ప్రకటించినట్లుంది కదా. సృష్టికి ముందు అసలు ఏముంది అనే ప్రశ్న మనిషికి ఎప్పటికీ ఒక పెద్ద రహస్యమే. దానికి ఈ పురాణం ఒక అద్భుతమైన జవాబునిస్తోంది. ఆ జవాబే పరాత్పరః. భౌతిక సృష్టి ఉనికిలోకి రాకముందు ఆయనను ఎవరూ చూడలేరు, ఆయన రూపం ఇది అని ఎవరూ ఊహించలేరు. అదొక అవ్యక్తమైన పరమసత్యం. దాన్ని వర్ణించడానికి వాడిన పదం పరాత్పరః, అంటే ఆవల అనే భావనకు కూడా ఆవల ఉన్నవాడు అని. అవును, మనిషి ఆలోచనకు ఒక హద్దుంటుంది. ఆ ఆలోచన ఎంత దూరం ప్రయాణించగలదో ఆ ప్రయాణం ముగిసే చోటుకి కూడా ఆవల ఉన్నవాడు అని దీని అర్థం. వినడానికే ఎంతో గంభీరంగా ఉంది. మరి అంతటి అంతుచిక్కని అవ్యక్తమైన రూపం నుండి మనమిప్పుడు చూస్తున్న ఈ బహుముఖమైన ప్రపంచం ఎలా ఆవిర్భవించింది? ఆ నిశ్శబ్దం నుండి ఈ శబ్దం ఎలా పుట్టింది? దీనికి పురాణాలు చెప్పే సమాధానం లీల. లీల అంటే దైవిక క్రీడ. ఆ పరాత్పరుడు ఆడుతున్న ఒక నాటకంలాంటిది ఈ సృష్టి అంతా. సౌరపురాణం వివరణ ప్రకారం ఆ అనంతమైన సత్యం తన లీల ద్వారా మొదట బ్రహ్మను సృష్టించి సృష్టికార్యాన్ని అప్పగించింది. అవును, ఆయనకే వేదాలు, పురాణాలు ఉపదేశించింది. ఆ తర్వాత సృష్టించబడిన ఈ ప్రపంచాన్ని సమతుల్యంగా ఉంచడానికి, రక్షించడానికి విష్ణువును సృష్టించింది. అలాగే పాతది పోయి కొత్తది రావాలి కాబట్టి సృష్టి లయానికి అనగా వినాశనానికి కాలరుద్రుడిని సృష్టించింది. ఈ విధంగా ఒకే ఒక్క పరమసత్యం నుండి పవిత్రమైన త్రిమూర్తుల ఆవిర్భవం జరిగింది. కరెక్ట్. ఇక్కడే ఇంకో విషయం కూడా గమనించాలి. సృష్టికి మూలమైన శక్తి ప్రపంచమంతటా వ్యాపించి ఉందో చెబుతూ ఈ ఆధారాలలో శివుడిని అంతర్యామిగా పేర్కొన్నారు. అంతర్యామి అనేది విష్ణువును పిలిచే మరొక పేరు కదా. లోపలుండి నడిపించేవాడు అని దాని అర్థం. అలాగే ఆయన భవగా మారాడని తెలుస్తోంది. భవ అంటే ఈ అస్తిత్వం లేదా ఉనికి. త్రిమూర్తుల విధులను విడతీసి చూసినప్పుడు విష్ణు పేరును శివుడికి వాడటమనేది పేర్లు వేరైనా ఆ తత్వం ఒకటే అనే వేదాంత సారానికి అద్దం పడుతోంది. ప్రపంచం ఆయన నుండే ఉద్భవించి చివరకు ఆయనలోనే విలీనమవుతుందనే ఒక గొప్ప చక్రాన్ని ఇది వివరిస్తోంది. పురాణాలు కేవలం కథలు కాదు. అవి అత్యున్నతమైన తత్వశాస్త్రాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నాలు అని ఇక్కడ స్పష్టమవుతోంది. అవును, ఆ శక్తిని విష్ణు అని పిలిచినా, శివుడు అని పిలిచినా అది సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మనే సూచిస్తుంది. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. పురాణాల నుండి కొంచెం ముందుకు వస్తే చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పు కనిపిస్తుంది. నాథ సంప్రదాయం గురించి మాట్లాడుకుంటే ఈ శివ అనే పదం వెనుక ఉన్న పరిధి ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. చరిత్రలో 84 మంది సిద్ధ ఆచార్యులున్నారని చెబుతారు. అందులో శివనాథ్ కూడా ఒకరు. నాద సంప్రదాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వారు సమాజంలో పాతుకుపోయిన ఎన్నో మూస పద్ధతులను బద్దలు కొట్టారు కదా. ఈ సంప్రదాయం తంత్రం, ఇంద్రజాల శక్తులు మరియు ఆల్కెమీ అంటే రసవాద విద్య లాంటి వాటితో ముడిపడి ఉంది. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే ఈ సంప్రదాయం పూర్తిగా కులరహితమైనది. పుట్టుకతో వచ్చే కులాన్ని పక్కన పెట్టి కేవలం జ్ఞానానికి, సాధనకు మాత్రమే పెద్దపీట వేసిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సమాజమిది. ఇది కేవలం హిందూమతానికే పరిమితం కాలేదు. బౌద్ధం, జైనం మరియు ఆజీవిక వంటి ప్రాచీన వేదయేతర వర్గాల సిద్ధాంతాలను కూడా కలుపుకుంది. ఆజీవిక అనేది నియతిని నమ్మే ఒక ప్రాచీన తత్వశాస్త్రం. అవును, అటువంటి వర్గాలను కూడా కలుపుకుని మతాల సరిహద్దులను చిరిపేయడమనేది గొప్ప విషయం. కాని వీటన్నిటికన్నా ఆశ్చర్యపరిచే పాయింట్ ఒకటుంది. అదేంటంటే ఈ నాద సంప్రదాయంలో కొంతమంది ముస్లిం సాధువులు కూడా ఉన్నారని, వారి శబరతంత్రంలో కొన్ని అరబిక్ మంత్రాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇది నిజంగా అద్భుతం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం మతాలను, విశ్వాసాలను కంచెలివేసి కాపాడుకుంటున్నాం. అరబిక్ మంత్రాలు ఒక తంత్ర సంప్రదాయంలో భాగం కావడమంటే అది భిన్న సంస్కృతుల కలయికకు పరాకాష్ట. ఒక రకంగా ఇది మన టెక్నాలజీ ప్రపంచంలో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లాంటిది. అందులో ఒక కోడ్ బాగుంటే అది ఎవరు రాశారు అని ఎవ్వరూ చూడరు. ఆ కోడ్ని తీసుకుని ప్రాజెక్టు డెవలప్ చేసుకుంటారు. చాలా చక్కటి పోలిక.
నాద సంప్రదాయం కూడా ఇలాగే ఆలోచించింది. ఎవరి దగ్గర ఏ మంచి విద్య ఉన్నా అది అరబిక్ మంత్రమైనా ఆజీవికుల తత్వమైనా సరే దాన్ని స్వీకరించి సాధనకు వాడుకున్నారు. జ్ఞానానికి భాషా భేదాలు మత పట్టింపులు లేవని వారు నిరూపించారు. ఇక నాథా సంప్రదాయం ఇతర మతాలను ఎలా కలుపుకుందో చూశాం కదా. ఇప్పుడు ఇతర సంస్కృతులు శివ అనే పదాన్ని ఎలా చూశాయో విశ్లేషిద్దాం. ముందుగా బౌద్ధమతం విషయానికొస్తే థేరవాద సంప్రదాయం గురించి ప్రస్తావించాలి. హిందూ మతంలో కైలాస పర్వతంపై ధ్యానముద్రలో ఉండే సర్వజ్ఞుడైన సన్యాసి మనకు గుర్తొస్తాడు. కాని థేరవాద బౌద్ధమతంలో శివ అనేది దేవుడి పేరు కాదు, జనన మరణ చక్రాలను గాటిన ఒక థేరా అంటే ఒక గొప్ప సన్యాసి పేరు. అవును, అంతర్గత విధేయతను అనగా తనలోని కోరికలకు అహంకారానికి తలొగ్గకుండా లోపలి అస్తిత్వానికి విధేయుడుగా ఉండడాన్ని బోధించిన ఒక గొప్ప గురువు అని బౌద్ధ గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇది హిందూ మతంలోని వైరాగ్య భావనకు చాలా దగ్గరగా ఉంది కదా. వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు, కోరికలను జయించి శాంతిని పొందడం. కరెక్ట్. ఇద్దరి లక్ష్యం మోక్షమే, ఇద్దరి మార్గం శాంతే. ఇక బౌద్ధులు ఒక గొప్ప సన్యాసిగా చూస్తే జైనమతం దీని పూర్తిగా ఇంకో కోణంలో చూసింది. జైన మతంలో శ్వేతాంబర మరియు దిగంబర వర్గాల పురాణాల ప్రకారం శివుడు ఒక చారిత్రక లేదా పౌరాణిక వ్యక్తిగా కనిపిస్తాడు. జైన సంప్రదాయంలో మొత్తం 9 మంది వాసుదేవులు ఉంటారు కదా. అవును, వారిలో సార్వభౌమ చక్రవర్తి అయిన 5వ వాసుదేవుడు పురుషసింహకు శివుడు తండ్రి అని జైన పురాణాలు చెబుతున్నాయి. ఈ వాసుదేవులకు తోడుగా బలదేవులు అనే సున్నితమైన కవలలు కూడా ఉంటాలని వివరిస్తాయి. అంతేకాకుండా శుభచంద్రుడు రాసిన జైన యోగ గ్రంథం జ్ఞానార్ణవలో శివుడు అంటే విముక్తి సిద్ధాంతం అని అర్థం వస్తోందని కూడా తెలుస్తోంది. డాక్ట్రిన్ ఆఫ్ లిబరేషన్ అంటారు దాన్ని. కర్మ బంధాల నుండి ఎలా విముక్తి పొందాలో, ఆత్మని ఎలా ఉద్ధరించుకోవాలో చెప్పే ఒక గొప్ప సిద్ధాంతమే శివ. అంటే దీనర్థమేమిటి? ఇన్ని విభిన్న మార్గాల ద్వారా మనం గ్రహించాల్సిందేమిటి? పురాణాలలో సృష్టికి మూలమైన అవ్యక్తశక్తి, బౌద్ధులకు సన్యాసి, నాథులకు సిద్ధుడు, జైనులకు విముక్తి సిద్ధాంతం. ఈ చిక్కుముడిని విప్పే సూత్రం ఆచార్య శంకరుల విష్ణు సహస్రనామానికి ఇచ్చిన వివరణలో ఉంది. ఆయనేమన్నారంటే, నిస్త్రైగుణ్యతయా శుద్ధత్వాత్ శివః. మిస్త్రైగుణతయా శుద్ధత్వాత్ అంటే సత్వ, రజో, తమో అనే 3 గుణాలకు అతీతుడు మరియు స్వచ్ఛమైనవాడు. కాబట్టే ఆయన శివుడు అని అర్థం. సృష్టిలో ప్రతి జీవిని ఈ 3 గుణాలు నడిపిస్తుంటాయి. కాని ఆ పరమాత్మ ఈ 3 గుణాలకు అతీతుడు. ఆ స్వచ్ఛతే, ఆ గుణాలకు అతీతంగా ఉండే ఆ నిస్త్రైగుణ్యతే శివత్వం. సబ్రహ్మా స శివః సహరిః. వేదాల ప్రకారం ఆ పరమపురుషుడే బ్రహ్మ, శివుడు మరియు హరి. వేదాలు వీరి మధ్య ఎలాంటి భేదాన్ని చూడవు. అందుకే విష్ణువును శివః అనే నామంతో కీర్తించారు. బౌద్ధులు చెప్పినట్లు కోరికలు లేనివాడు స్వచ్ఛమైనవాడే. జైనులు చెప్పినట్లు కర్మబంధాల నుండి విముక్తి పొందినవాడు కూడా స్వచ్ఛమైనవాడే. అంతా ఆ ఏకైక పరమాత్మ యొక్క వ్యక్తరూపాలే అని శంకరాచార్యులు స్పష్టమైన ముగింపునిచ్చారు. మనం ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి చూసుకుంటే, ఒకే నామం సృష్టికి మూలంగా, మతాల సరిహద్దులను చెరిపేసే తత్వంగా, బౌద్ధ, జైన, హిందూ మతాలను ఏకం చేసే ఒక మహాసత్యంగా ఎలా మారిందో అర్థమవుతుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ సమాచారం నేటి కాలానికి ఎందుకు ముఖ్యమనేది. సమాచార వెల్లువలో బతుకుతున్న ఈ రోజుల్లో మనం ఒకే కోణంలో ఆలోచించడం అలవాటు చేసుకున్నాం. అవును, నాది మాత్రమే కరెక్ట్ అనే ధోరణి పెరిగిపోతోంది. కానీ ఇలాంటి భిన్నమైన దృక్కోణాలు మన ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తాయి. ఒకే విషయాన్ని ఇన్ని కోణాల్లో చూడటం వల్ల మనకసలైన జ్ఞానం అందుతుంది. సత్యాన్ని ఒక సమగ్ర రూపంలో అర్థం చేసుకోవడం అలవడుతుంది. ఖచ్చితంగా. ముగింపుకు ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనను వదిలిపెడదాం. ప్రాచీన సంప్రదాయాలు నాథ సంప్రదాయంలాగా విభిన్న మతాలను, భాషలను, అరబిక్ మంత్రాలు సహా మరియు తత్వాలను అంత సహజంగా ఎలా ఏకం చేయగలిగాయో మనం చూశాం. అవును, ఎటువంటి సంఘర్షణ లేకుండా వారు జ్ఞానాన్ని స్వీకరించారు. అయితే ప్రతి విషయాన్ని వేరువేరు గడుల్లో బంధించే నేటి మన ఆధునిక విద్యా విధానం లేదా మతపరమైన కఠినమైన ఆలోచనా విధానం ఆ ప్రాచీన కాలంలో ఉన్న విశాలమైన ఆధ్యాత్మిక మేధోపరమైన ఎదుగుదలను ఎక్కడైనా అడ్డుకుంటోందా? ఇది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. సత్యాన్ని ఏ ఒక్క కోణంలోనూ బంధించలేము అనేదే మనం తెలుసుకోవాల్సిన అసలైన పాఠం. నిజమే. ఈ అద్భుతమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.
మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.